ఇంకొక పక్క మీరు చూస్తే పార్టీ రంగు పసుపు రంగు, శుభానికి సూచకం. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభం ఉంటుంది. అందుకే ఏ పెళ్లి చేయాలన్నా, ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా పసుపు లేకుండా చేస్తారా తమ్ముళ్ళు మీరు? ఏమమ్మా ఆడబిడ్డలో మీరు? అది ఎన్టీ రామారావు గారి దృష్టి. అందరి అవసరం కోసం తెలుగుదేశం పార్టీ, అందరి కోసం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క జెండా చూడండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆయనే గీశాడని. ఆ జెండాలో నాగలి, రైతు చిహ్నం. ఇంకో పక్క మీరు చూస్తే రాట్నం, కార్మికుల చిహ్నం. ఇంకో పక్కన గుడిస, పేదవాడి కోసం పెట్టిన గుడిస. సిద్ధాంతం మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా మీ అందరికీ? చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.